సంక్రాంతి పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య హెచ్చరించారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జూదం, కోడిపందేళ్లు, అశ్లీల నృత్యాలు వంటివి నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కోడిపందాలు నిర్వహిస్తే సంబంధిత స్థల యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పండుగకు ఊరెళ్లేవారు ఇళ్లల్లో దొంగతనాలు నివారించడానికి LHMS సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే ఈ సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తారని, విలువైన ఆభరణాలు, వస్తువులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని, తోటివారికి ఇబ్బంది కలగకుండా పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు లేదా 112 నెంబరుకు సమాచారం ఇవ్వాలి. బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. వద్ద బంధువులతోటి, స్నేహితులతోటి పండగ జరుపుకోవాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదు. ఎక్కడైనా ఎవరైనా కోడి పందాలు, లేకపోతే జూదం, పేకాటలు, గుండాటలు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు వాటిని నిర్వహించే వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఎక్కడైతే నిర్వహించారో ఆ స్థలంకి యజమాని వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ పండుగ సందర్భంగా ప్రజలు వేరే ఊళ్ళకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మామూలుగా బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా పోలీసు శాఖ వారు LHMS సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు ఉందండి. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. దాంట్లో మీరు కనుక రిక్వెస్ట్ పెడితే మీ ఇంటికే సీసీ కెమెరాలు బిగించడం జరుగుతుంది. మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరు వచ్చి దొంగతనాలు చేయకుండా మానిటరింగ్ చేయడం జరుగుతుందండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారు. సో ఈ ఫెసిలిటీని దయచేసి ఉపయోగించుకోమని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున నేను అభ్యర్థిస్తున్నాను. దాంతోపాటు మీరు పండగ సందర్భంగా